ఒక కుటుంబంలో తల్లి, కొడుకు, తన భార్య ఉండేవారట. ఎప్పుడు తన కొడుకు మట్టికి భోంచేయడానికి సమయానికి ఇంటికొచ్చేవాడు తప్ప ఏ పని పాట చేయకుండా సోమరిగా తిరిగేవాడట. పెళ్ళై 2 సంవత్సరాలవుతుంది. తల్లి మట్టికి రోజు అన్నం పెడుతూ, ఇదిగో నాన్న చల్లదన్నం, చల్లి కూరలు తిను అని పెడుతూ ఉండేదట. కానీ అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ తను ఎప్పుడూ చల్లదన్నం కాదు, వేడివేడి అన్నం, కూరలు కొడుక్కు పెట్టేదట. ఒక రోజుకి ఊరికి వెళుతూ భార్యతో చెప్పిందట, నా కొడుక్కి భోజనం పెట్టి చలిదన్నం తిను నాన్న అన్న మాట మట్టికి ఖచ్చితంగా చెప్పకపోతే కుదరదు అని. భార్య కూడా భర్త భోజనం పెట్టి ఇదే మాట చెప్పిందట. వెంటనే కోపంతో పైకి లేచి, ఏంటి వేడివేడి అన్నం కూరలు పెడతారు, మా అమ్మ కూడా ఇదే చెప్తుంది, నువ్వు కూడా ఇదే చెప్తున్నావు, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని లెగిసి వెళ్ళిపోయాడట భోజనం దగ్గర నుండి. ఇంటికి రాగానే తల్లి అడిగిందట, నాయన భోంచేసావా అని అడిగిందట. అప్పుడు వెంటనే నాకు ఆకలిగా లేదు, ఏంటి వేడివేడి అన్నం కూరలు పెట్టి చలిదన్నం తిన్నావా, చది కూరలు తిన్నావా అని నువ్వు నా భార్య అదే చెప్తున్నారు అని. అప్పుడు వెంటనే తల్లి అందట, నిన్న చలిదండం అని దేన్ని అంటారు అని. నిన్న వండిన దాన్ని చలిదండం అని అంటారమ్మా అన్నాడట. అప్పుడు కొడుకు భార్య తల్లి చెప్పిందట, ఆహా, మరి మీ నాన్న ఎప్పుడో సంపాదించిన ఆస్తుల్ని ఇప్పుడు నువ్వు కూర్చుని తింటే అది చలిది కాదా, అది వేడివేడిగా అనిపిస్తుందా నీకు నాన్న, కష్టపడకుండా ఉన్నావు కాబట్టి. అవును, నీ కష్టార్జితం ఎప్పటికప్పుడు తెచ్చుకుని భార్యని పోషించుకుని తల్లికి కింద అన్నం పెట్టి నువ్వు కూడా కష్టపడి నీ భోజనం నువ్వు తింటే అది వేడివేడిదవుతుంది తప్ప తండ్రి కష్టార్జితం మీద ఆధారపడిన వాడు సోమరిపోతూ